అందరికీ వందనాలండి. ముఖ్యంగా మరొకసారి ఈ విధంగా కనపడటానికి దేవుడు అనుగ్రహించిన అద్భుతమైన అవకాశం బట్టి దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే ఈరోజు కూడా ఒక మంచి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముఖ్యంగా సమాజం ఎటు నుంచి ఎటు వెళ్తుంది, సో సమాజంలో ఎలాంటి మనుషులు ఉన్నారు, వాళ్ళ ఆలోచన విధానం ఏంటిది అనే దాని గురించి ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. అది కూడా ఒకసారి బైబిల్ గ్రంథంలో ఒక సందర్భం జరిగింది. సో సందర్భాన్ని పరిశీలించి సమాజంలో మనుషులు ఎలా ఉన్నారు అనే దాని గురించి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. రైట్. యోహాను సువార్త 12వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. దాని ముందు చరిత్ర ఒకసారి చెప్తాను వినండి. ఏంటిదంటే 11వ అధ్యాయంలో ఈ సందర్భంతో స్టార్ట్ అవుతుంది. మొదటి నుంచి కూడా లాజరు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడట, రోగి అయి ఉన్నాడు. రండి ప్రభు అని చెప్పేసి యేసుక్రీస్తు వారిని ఆహ్వానించడం జరిగింది. పిలుపు వెళ్ళేసరికి ఆయన తెలుసు వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళకపోతే ఆయన చనిపోతాడు అనేసి ఆయన తెలుసు. బట్ ఆయన ఒక 2 రోజులు ఆలస్యం చేశాడట. ఎందుకు ఆలస్యం చేశారు అంటే దేవుడు ఏదైనా ఆలస్యం చేస్తాడంటే ఘనంగా ఇవ్వడానికే అనేసి మనకు అర్థం కావాలి. అక్కడ కూడా అదే ఘనమైన కార్యం జరిగింది. కానీ వాళ్ళకి ఏమో అర్థం కాల. 2 రోజులు లేట్ చేసాడంట, ఆయన చనిపోయాడంట. సో వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రావడానికి 2 రోజులు పట్టింది. మొత్తం 4 రోజులు అయిపోయిందంట సమాధి చేసేసి. సో అక్కడికి వచ్చిన అక్కళ్ళు ఏమంటున్నారంట, ఇక ఈ శవం కుళ్ళిపోతుంది, ఇప్పటికీ వాసన కొడుతుంది, ఇప్పుడు తెరవమంటున్నావు ఏంటి అన్నట్టుగా చాలా గట్టిగా ప్రశ్న చేస్తుంటారు ఏదో తెలివైన వాళ్ళగా. ఆయన అంటాడు, నువ్వు నమ్మితే ఈ సమస్తం సాధ్యమని నేను చెప్పలేదా? ఎందుకు దేవుని మహిమ చూడడానికి నువ్వు వెనకడుతున్నావు? నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు అని ఖచ్చితంగా గట్టిగా చెప్పేసరికి అందరూ సైలెంట్ అయిపోయారు. ఆ సమాధి ద్వారం తెరిచిన తర్వాత ఆయన ప్రార్థన చేయడం, లాజర్ని పిలవడం, బయటకు రావడం జరిగింది. ఇంతవరకు ఓకే. ఈ సందర్భంతో మీకు తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఈ లాజరు అండ్ మరియా, మార్త అందరూ కూడా ఒక చోట కూర్చుని భోజనం చేస్తారట. అలా భోజనం చేస్తుంటే ఇక ఈ శాస్త్రులు పరిచయాలు ఆయనేమి చేయలేక ఎలా అయినా సరే చంపాలి, ఈయన మనకు వ్యతిరేకంగా ఉన్నాడు, ఈయన చాలా మనకు వ్యతిరేకంగా ఉన్నాడు, ఈయన చంపేయాలి అనే ఆలోచనలు ఉన్నారు. ఓకే. దీన్ని అక్కడున్న ప్రధాన యాజకుడు ఎవరైతే ఉన్నారో ఆ కాలంలో అతను ఆపుతాడు. ఆయన మీకు తెలియట్లేదు, ప్రధానుల కోసం ఒక అతను చనిపోవాలి, సో ఇతనై ఉండొచ్చు, మీరు కంగారు పడకండి అన్నట్టుగా సమ్మతపరుస్తాడు. సరే, ఇక మొత్తానికి ఈ బిందులు ఎవరైతే కూర్చున్నారో మరియా, మార్త వీళ్ళు ఉపచారం చేస్తున్నారట. ఈ లాజర్ కూడా బిందులు కూర్చుని ఉన్నాడట. ఇప్పుడు వాళ్ళని చూసి ఈ శాస్త్రుల పరిచయం ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తుని చంపడమే కాదు, లాజర్ని కూడా చంపేయాలి. ఎందుకంటే ఈ లాజర్ని బట్టి చాలామంది యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచారు, కాబట్టి లాజర్ని కూడా చంపేయాలంటున్నారు. అసలు ఎంత బుద్ధిహీనత అంటే ఇప్పుడు చనిపోయిన అయిందే కదా లేపుకొచ్చాడు యేసుక్రీస్తు వారు, మరలా చంపేస్తే మళ్ళీ లేపడా ఏంటి? లేపుతాడుగా. మరలా చంపేయాలని ఆలోచన బుద్ధిహీనత కాకపోతే ఏంటిది? చంపేయాలి. ఏం చంపేస్తారు? చచ్చిపోయిన లేపాడు ఆయన, మళ్ళీ చంపేస్తానంటే మళ్ళీ లేవలేడా ఏంటి? బుద్ధిహీనం కాకపోతే. ఈరోజు చాలామంది ఎలాగ ఉన్నారు ఏంటంటే వీళ్ళకంటే ఎవరైనా కొంచెం బాగున్నారా, వాళ్ళ మీద అసూయ అన్నట్టు ఉన్నారు. అరే, వాళ్ళు బాగున్నారంటే మనకి మేలు కదా. వాళ్ళు బాగున్నారు, చక్కగా మనకేమైనా ఇబ్బంది వచ్చింది వాళ్ళు సహాయం చేస్తారు, మనకి ఏదైనా ఇబ్బంది వచ్చింది అప్పిస్తారు. వాళ్ళు బాగుంటే మనకే మేలు కదా. బాగున్న వాళ్ళని చూసి కొడుకోవడం నిజంగా దానికంటే దరిద్రం మరొకటి లేదు, దానికంటే నీచమైన కూడా మరొకటి లేదు. ఎదుటివారు బాగున్నారా, వాళ్ళు మేలు కోరి వాళ్ళు ఇంకా మంచి పరిస్థితులకు వెళ్ళాలని కోరుకోండి. ఎందుకంటే అలా కోరుకోవడం వల్ల మనం కూడా మంచి పరిస్థితులకు వెళ్తాం, మనం కూడా మంచి స్థితిలో ఉంటాం. ఎందుకు? ఎదుటివారిని మేలు కోరుకున్నా కాబట్టి దేవుడు కూడా మౌనంగా ఉండడు, నిన్ను కూడా హెచ్చించే ప్రయత్నం చేస్తాడు ఆయన. అంటే ఎదుటివారిని హెచ్చించే దేనికి? నీ పరీక్ష కోసం దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షలో నెగ్గాలని, ఆ పరీక్షలో మరింత ఉత్తీర్ణత కావాలని. మరి ఎలా నెగ్గాలండి అంటే వారిని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేయి. ప్రభా, మీరు వారిని హెచ్చించినందుకు కృతజ్ఞత తెలిసిన తండ్రి, మీ చిత్తమైతే వారు మరింత ఆరోగ్యత నింపబడాలి, మీ సత్యాన్ని బలపడాలి తండ్రి అని వారి విషయం కృతజ్ఞతలు తెలియజేసి వారి కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మురిసిపోతాడు. నా మనసునైనా అది ప్రేమించే మనసు, అది త్వర బాగుండాలంటే మనసు నాది. ఆ మనసు నువ్వు కలిగి ఉన్నావా? నిన్న వాళ్ళకంటే ఎక్కువగా హెచ్చిస్తానంటాడు, వాళ్ళకంటే ఎక్కువగా నిన్ను దీవించాలనుకుంటాడు. అంతేగాని వాళ్ళు చూసి కుళ్ళుకోవడం వల్ల దేవుడికి నువ్వు నచ్చో, ఇక్కడ ఉన్న ప్రజలకి నువ్వు నచ్చో, ఒంటరి కూతులా తయారవుతావు. కాబట్టి అట్లా చేయొద్దు. రోజుకి నమ్మకంగా ముందుకు అడుగులేసే ప్రయత్నం చేద్దాం. ఇక రెండోది ఏంటంటే మర్చిపోయాను. ఇప్పుడు ఈ లాజర్ ఉన్నాడు కదా, ఈ లాజర్ని కూడా చంపేద్దాం అనుకుంటున్నారు. బుద్ధిహీనమైన పని. ఇలాంటి బుద్ధిహీన పనులు చాలామంది చేస్తున్నారు. అలాంటి బుద్ధిహీన పని ఎవ్వరు చేయొద్దు. ఎందుకు?
ఎందుకు చేయొద్దు అని అంటే మనము పాతాళంకి వెళ్ళిపోవడం తప్పితే మరొకట్లేదు. వాడిని చంపేస్తాను, వీడిని చంపేస్తాను, వాడిని ఏదో చేసేస్తాను, వీడిని ఏదో చేసేస్తాను, ఎవరిని మనం ఏమి చేయలేము. రెండోదిగా మనం ఏం చేసినా చేయకపోయినా వాళ్ళు ఒక రోజున చనిపోతారు. ఇప్పుడు మనల్ని ఎవడేం చేసినా చేయకపోయినా మనం కూడా ఒక రోజున చనిపోతాం. చనిపోయిన తర్వాత పరలోకం వెళ్తున్నామా, పాతాళం వెళ్తున్నామా? మన ఆలోచనలు అలా ఉన్నాయి. మన తీర్పులోకి వెళ్తాం. మన ఆలోచన విధానం బట్టి నడుస్తుంది. మరి నెమ్మది పొద్దు స్థలం వెళ్ళాలా, వేదనకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళాలా, పరీక్షించుకొని ఇప్పుడే నిర్ణయించుకుని వెళ్ళాలి. అంతేగాని వాడిదే చేసేస్తాను, వీడిదే చేసేస్తానంటే అది ఎంత అయ్యే పని కాదు. దేవుని మనసును కలిగి ఎదుటి వరకు మేలు చేస్తూ అనేకులకు మేలుకరంగా ప్రతి క్రైస్తవుడు నిలబడాలని వాక్యం బట్టి తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన తండ్రి, శ్రేష్టమైన సంగతులు నేర్పిస్తూ వచ్చాను ప్రభావ. మీ నామం మహిమ కలుగును గాక. మరింత పరిపూర్ణమైన ఆరోగ్యం నింపినైనా అనేకులకు మేలుకరంగా మేము ఉండడానికి మీ కృపలో అర్ధంలో జీవనం పెట్టుకుంటూ ప్రాధాన్యపడుతూ త్వరలో రానైనా మా ప్రభువు రక్షకుడునైనా క్రీస్తు యేసు శ్రేష్టమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనం పెట్టుకుని పరలోకి తండ్రి. ఆమేన్. ఉన్నానండి. థ్యాంక్ యూ సో మచ్.